హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్యన విపరీతమైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అడ్జస్ట్ కాలేకపోతూ ఉండరు, అర్థం చేసుకోలేకపోతూ ఉండరు. దాంతో ఏంటంటే విడాకుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ భార్య భర్తల మధ్యన వస్తున్నటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది సెల్ ఫోన్, వాట్సాప్. ఏంటి, వాట్సాప్లో తన భర్త పరాయి మహిళలతోటి చాట్స్ చేస్తుండని, వాట్సాప్లో ఎప్పుడు మాట్లాడుతుండని, తన భార్య ఇతర పురుషులతోటి చాట్ చేస్తుందని, లొకేషన్స్ తీస్తురని రకరకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ చాట్ ద్వారా జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, వీటిని విడాకుల కేసులలో సాక్ష్యంగా పరిగణించవచ్చా అనేది ఒక సమస్య తలెత్తా ఉంది. ఎస్, వాట్సాప్లో జరిగినటువంటి రకరకాల సంభాషణలు, చాట్స్, ఇన్కమింగ్ కావచ్చు, అవుట్ గోయింగ్ కావచ్చు, ఫోటోలతో సహా మీరు కేసులలో సాక్ష్యంగా పరిగణించవచ్చు అని ఈ మధ్య గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వటం జరిగింది. మధ్యప్రదేశ్లో ఒక గ్వాలియర్ అనేటువంటి ఒక ప్రాంతంలో తన భార్య విపరీతంగా ఇతర వ్యక్తులతో చాట్ చేస్తూ ఉంది, బాయ్ ఫ్రెండ్ తోటి చాట్ చేస్తుంది. చాట్ చేసినటువంటి దాన్ని కింది కోర్టులో విడాకుల కోసం భర్త పిటిషన్ వేసి, ఈ భార్య వాట్సాప్ చేసినటువంటి ఈ యొక్క వాట్సాప్ చాట్స్ని సాక్ష్యంగా పరిగణించమని, డైవర్స్ ఇవ్వని కోర్టులో పిటిషన్ వేశాడు. దాన్ని పరిశీలించినటువంటి ఫ్యామిలీ కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. ఆ మ్యాటర్ కాస్త గౌరవ హైకోర్టు దాకా పోయింది. హైకోర్టు ఈ వాట్సాప్ చాట్ అంతా పరిశీలించినటువంటి హైకోర్టు ఎందుకు వాట్సాప్ చాట్స్ని కూడా సాక్ష్యంగా పరిగణించకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని విచారించి వ్యక్తం చేస్తూ విచారణ సందర్భంగా డైరెక్షన్ ఇచ్చి కింది కోర్టుకు వాట్సాప్ చాట్స్ని కూడా సాక్ష్యంగా పరిగణించమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందుకనే వాట్సాప్ చాట్స్ అనేవి అన్ని సందర్భాలలో కాకపోయినా ఎక్కువ సందర్భాలలో సాక్ష్యంగా చెల్తాయి. వాటిని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.